హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియోలో ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి ఎట్లా చేసుకున్నామో చూపించిపోతున్నాము. ఈసారి వినాయక చవితి మేము కొంచెం సింపుల్గానే చేసామని చెప్పాలి. అండ్ అట్లాగే సింపుల్గాని మరీ తెలియకుండా కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాము. అండ్ అట్లాగే షన్నుకి కూడా కొన్ని తెలుస్తున్నాయి కదా, ఇప్పుడు అన్నీ స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాళ్ళ స్కూల్లో చెప్పారంట పెయింట్స్ వేసినవి ప్లాస్టిక్వి యూజ్ చేయకూడదు అని చెప్పారంట. ఇంకా వాడైతే వచ్చినప్పటి నుంచి మనం క్లేదే కొనుక్కుంటాం కదా, మనం క్లే వినాయకుడినే పెడతాం కదా అని చెప్పి అంటూనే ఉన్నాడు. బొమ్మ కూడా వాడే సెలెక్ట్ చేశాడు, చాలా ఉన్నాయి, వాటిల్లో ఈ మట్టిదే కావాలని చెప్పి ఇదే తీసుకుని వచ్చి పెట్టాడు. అండ్ అందుకే వాడి చేతులతోనే పెట్టించామన్నమాట వినాయకుడిని కూడా. వాడు చాలా హ్యాపీగా ఈసారి నేను చేస్తా అని చెప్పి అన్నిటి దగ్గర నేను చేస్తా అని చెప్పి వాడు వచ్చి కూర్చున్నాడు ప్రతి దగ్గర. యూజువల్గా వినాయక చవితికి ఎప్పుడు మా హస్బెండ్ ఉండరు, ఆయన సైలింగ్లోనే ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా లేరు. ఇంకేముంది, అత్తయ్య, నేను, షన్ను, మేము ముగ్గురం కలిపి చేసుకున్నాం అనమాట. అంటే మామయ్య వస్తారు, వచ్చి చూసి దండం పెట్టుకుని అట్లాగా వెళ్ళిపోయారు. ఇంకా అత్తయ్య అయితే మొత్తం ఈ పెట్టడము అరేంజ్ చేయటము అవన్నీ అత్తయ్య చూసుకున్నారు. నేను డెకరేషను పక్కన సర్దటాలు ఇటువంటివన్నీ నేను చూసుకున్నాను. షన్న మధ్య మధ్యలో వచ్చి సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ పెట్టారా, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. యూజువల్గా మనం పసుపు వినాయకుడిని, మట్టి వినాయకుడిని, వెండి వినాయకుడిని పెడతాం కదా, సో అలాగే 3 పెట్టాము. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే మా అత్తయ్య ఎరగదీసేశారనే చెప్పాలి. మా అత్తయ్య యూజువల్గా ఫుడ్ బాగా వండుతారు, అందున ఇట్లాగా పండగలు లేదా వినాయక చవితి అంటే మాత్రం ఇంకా సూపర్గా చేస్తారనమాట. వినాయక చవితి ఎప్పుడు కూడా మా ఇంట్లో చాలా వెరైటీలు అవుతాయి, ఎందుకంటే 5 రకాల ప్రసాదాలు, 5 రకాల పండ్లు, ఇట్లాగా ఇవన్నీ కామన్గా అయిపోయే విషయం అనమాట. వినాయకుడికి ఇష్టమైన ఈ కుడుముల్లోనే ఒక 4 రకాలు చేసి పెట్టారండి అత్తయ్య. ఒకటి తీపి కుడుములు, ఒకటి బెల్లం కుడుములు, ఒకటి పచ్చి కుడుములు, ఒకటేమో మోదకాలు, ఇట్లాగనమాట 4 రకాలు చేశారు. వీటితో పాటు ఇంకా పాల తాలికలు, గారెలు, బూరెలు, పులిహోర, అలాగే వినాయకుడికి మహానైవేద్యం పెడతాం కాబట్టి అన్నము, సాంబారు, కూర, చిక్కుడుకాయ ఫ్రై, పచ్చడి అన్నీ చేసేసాము. ఇవన్నీ కూడా మా అత్తయ్య మార్నింగ్ 4కే లెగుస్తారు. నేను అరౌండ్ 5:30 ఆ టైంకి వచ్చాను. అప్పటికే మా అత్తయ్య స్నానం అది చేసేసి వడల కోసం అని పిండేసేసారు, పులిహోర కోసం అని రైస్ అది పెట్టేశారు. ఇంక ఈ ప్రసాదాలు చేయటము, అన్నీ సర్దుకోవటము, ముగ్గు పెట్టడము, డెకరేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకిద్దరం కూర్చొని పూజ చేయటం స్టార్ట్ చేసాము. అండ్ మధ్య మధ్యలో షన్ను కూడా వచ్చి వేస్తూ ఉన్నాడు. వాడికి నచ్చిందనమాట బాగా. ఇప్పుడు నేనేనా అని చెప్పి వాడు మధ్యలో వచ్చి అక్షింతలు అవి వేయటము, పత్రి అవి వేయటము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కొన్ని మంత్రాలు అవి కష్టంగా ఉన్నాయి, అవి అయితే అత్తయ్య చదివారు, కొన్ని నేను చదివాను, కొన్ని అత్తయ్య చదివారు, అట్లాగనమాట. మధ్యలో షన్ను వాడి మౌల్డింగ్ క్లే ఉంటుంది ఆడుకునేది, దాంతో ఒక చిన్న వినాయకుడిని చేపించామన్నమాట. అది కూడా తీసుకొచ్చాడు వాడు పూజ మధ్యలో ఉండగా. మీరు ఇది మర్చిపోయారు, ఇది పెట్టలేదు అని అంటే, సరే ఇవ్వు నాన్న అని చెప్పి అది కూడా తీసి అది కూడా దేవుడి దగ్గర పెట్టి ఇంకా ఆయనకి కూడా పూజ చేసామన్నమాట. మా షన్ను ఆనందం చూడాలి, ఆ క్లేతో చేసిన వినాయకుడిని అక్కడ పెట్టి పూజ చేశామని. నేను చేసిన నా జీజిని పెట్టి పూజ చేశారు అని చెప్పి వాడు ఆనందానికైతే హద్దు లేదనమాట. ఇంకా పూజ అంతా అయిన తర్వాత చూస్తే నాకు యాక్చువల్లీ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత గమనిస్తే అనిపించింది మొత్తం గ్రీన్గానే ఉంది. ఆకులు, పత్రి, ఆ వెనకాల బ్యాక్డ్రాప్, కింద అన్నం వేసినవి ఇవన్నీ కూడా అరిటాకు గ్రీను, ఇట్లాగ అన్నీ గ్రీన్లే అయ్యి ఒక మంచి అడవి కానీ తోటలో కానీ వినాయకుడిని పెట్టి పూజ చేసినట్టుగా అనిపించింది అనమాట. షన్ను బాగుందా పూజ అంటే, బాగుంది, మనం ఎక్కువ వినాయక పూజ చేశాం కదా అని అంటున్నాడు. అవును నాన్న, ఎక్కువ వినాయక పూజే అని చెప్పి నవ్వుకున్నాం అనమాట. ఎందుకంటే నిజంగా అట్లాగే ఉంది. యూజువల్గా మనం వినాయక చవితికి పత్రి ఇవన్నీ ఎక్కువ పెడతాం కదా, ఈసారి మాకు ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే షన్ను స్కూల్కి వెళ్ళే దారిలో అంతా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. ఈసారి మా అత్తయ్యని కూడా తీసుకుని వెళ్ళాను. రండి అత్తయ్య, అక్కడేవో చెట్లు ఉంటాయి, అందులో మనకు కావాల్సిన పత్రి అవి దొరుకుతాయి అనుకుంటా అని చెప్పి అత్తయ్యని తీసుకుని వెళ్ళాను. సో అత్తయ్య అన్ని రకాల ఆకుల్ని పట్టుకుని తీసుకొచ్చారు. కేవలం మా కోసం అన్నట్టే కాకుండా ఒక పెద్ద సంచికి కోసుకుని వచ్చాము. పక్కన ఆంటీకి, ఎదిరింటి ఆవిడికి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి, అందరికీ కొంచెం కొంచెం ఇచ్చారు. అట్లాగే జిల్లేడు పువ్వులు, జిల్లేడు కాయలు కూడా పెద్ద పెద్దవి దొరికినాయి. అవన్నీ కూడా యూజువల్గా మనం కొనేటప్పుడు మనకు అన్ని రకాలు దొరకవు.
సో ఈసారి వెళ్ళి కోసుకుని వచ్చేసరికి చాలా రకాలైనవి అనమాట. అన్నీ పెట్టి అందరికీ ఇచ్చేసరికి అందరూ కూడా చాలా హ్యాపీ, మాకు కూడా చాలా తృప్తిగా అనిపించింది. ఇంకా తర్వాత వినాయక చవితిలో బాగా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే బుక్స్కి అన్నిటికి ఓం అని రాసి పెట్టుకోవడం. మా షన్ను బుక్స్ అన్నీ తెచ్చిపెట్టాడు. అండ్ అట్లాగే నేను వర్కింగ్ కదా, సో నా ల్యాప్టాప్కి కూడా పెట్టించాను. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నా ల్యాప్టాప్కి పెట్టించాను, బట్ అన్ఫార్చునేట్లీ అది ట్రైన్లో బ్యాగ్ పోవటంలో మిస్ అయింది. ఆ ఒక్కటి గుర్తొచ్చింది. అది గుర్తొచ్చినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టమైన ల్యాప్టాప్ కదా. సో ఎక్కడో కొంచెం బాధ అనిపించింది, బట్ ఓకే, ఇంకో ల్యాప్టాప్ నాకు ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది ఉంది కాబట్టి అందులో వర్క్ చేసుకున్నాను. ఇదేమో నేను ముగ్గేసానండి. మా షన్ను పూజ అయిపోయింది కదా, ఇంకా ముగ్గు చెరిపేయచ్చా అని చెప్పి దాని దగ్గరికి వచ్చి ఆడుతూ ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం భోజనానికి దేవుడి దగ్గర ప్రసాదాలు తీసుకుని ఎవరి వాళ్ళు తిన్నాము. తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి దేవుడికి పూజ చేసి చిన్నగా వినాయకుడిని కదిపేశాను. యాక్చువల్లీ మేము ఆ రోజు సాయంత్రమే తీసేసాము. యూజువల్గా అయితే అందరూ ఒక 3 రోజులు 5 రోజులు అట్లా ఉంచుతారు, బట్ మేమైతే ఏ రోజుది ఆ రోజే తీసేస్తాము. ఎందుకంటే హాల్లో పెడతాము, మళ్ళీ ఏదన్నా ఇబ్బంది వచ్చినా మనకి అటు ఇటుగా అయిపోద్దని చెప్పి ఇంకా ఆ రోజు సాయంత్రానికే తీసేస్తాము. ఇంకా నా దీపారాధన అన్నీ అయిన తర్వాత చిన్నగా పసుపు వినాయకుడిని, వెండి వినాయకుడిని తీసి పక్కన పెట్టాను. అట్లాగే ఈ మట్టి వినాయకుడిని తీసి ఒక బిగ్ షాపర్లో పెట్టుకున్నాము. ఎందుకంటే పసుపు వినాయకుడిని మేము ఇంట్లోనే వాటర్లో కలిపేసాము. ఈ వాటర్ని మొక్కల్లోనూ ఇంటి చుట్టూరు చల్లుతాము. ఈ మట్టి వినాయకుడిని మాత్రం బీచ్ దగ్గరికి పట్టుకెళ్ళాము. చూడండి, మన చిన్న తల మీద పెట్టుకొని గణపతి బప్ప మోరియా అనరా అంటే అన్నాడు. ఇంకా అలా అనుకుంటూ బీచ్ దగ్గరికి తీసుకువెళ్ళి వాటర్లో వదిలేసాము. కొద్దిసేపు తల మీద పెట్టుకున్నాడు, తర్వాత చిన్నపిల్లాడు కదా మైలేకపోయాడు, తర్వాత మామూలుగా పట్టుకొని నడిచాడు. మొత్తం వాడే నడిచాడు, బీచ్ దగ్గర వరకు అంతా కూడా వాడే నడిచాడు. మేము ఇక్కడ సాగర్ నగర్ బీచ్ దగ్గరికి వెళ్ళి వినాయక నిమజ్జనం చేసి వచ్చాము. యాక్చువల్లీ వినాయకుడు పూజ చేసినంతసేపు బాగుంటుంది, కానీ వదిలేసేటప్పుడు మాత్రం ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది అనమాట. కానీ తప్పదు కదా. బాయ్ గణేష, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసేలాగా చూడు తండ్రి అని చెప్పి దండం పెట్టుకుని మేము వెనక్కి వచ్చేసాం. సో ఇదండి ఇవాల్టి మా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.